హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ కార్తీ అండ్ కృతి శెట్టి యాక్ట్ చేసి లైక్ తమిళ్లో వచ్చి లైక్ అన్నగారు వస్తారు అని చెప్పి ఒక మూవీ రివ్యూ. అండ్ ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. ఒక బిలో యావరేజ్ టు యావరేజ్ ఉండే ఒక కమర్షియల్ సినిమా. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ రాజ్ కిరణ్ అనే వ్యక్తి తనకి మనవడైతే పుడతాడు. సో రాజ్ కిరణ్ వచ్చేసి లైక్ తమిళ్ సూపర్ స్టార్ అయిన ఎంజీఆర్కి డైహార్ట్ ఫ్యాన్ అనమాట. సో ఎంజీఆర్ చనిపోయిన టైంలోనే అతనికి మనవడైతే పుడతాడు. సో ఆ పుట్టేది కార్తీ. సో ఆ మనవడికి ఎంజీఆర్ అనే పేరైతే పెడతాడు. అండ్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ లేక ఎంజీఆర్ గొప్పతనం గురించి ఆ మనవడికి చెప్తూ అయితే పెంచుతాడు. సో పెంచిన తర్వాత మన కార్తీ మనం చూసుకుంటే కానీ తను పెద్దగా అయిన తర్వాత ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ అయితే అవుతాడు. సో తను కరప్ట్ పొలిటీషియన్ అయినా సత్యరాజ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తాడు. అండ్ ఒక టాస్క్ కార్తీ దగ్గరికి అయితే వస్తుంది. అసలు ఆ టాస్క్ ఏంటి అని, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ ఒక బేసిక్ ఐడియా అయితే బాగుంది. సో ఎంజీఆర్ అనే వ్యక్తి సో తమిళనాడులో సూపర్ స్టార్. సో మన సింపుల్గా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాలకి అన్నగారు ఎన్టీఆర్ గారు ఎలాగో సో తమిళ ఇండస్ట్రీకి ఎంజీఆర్ గారు అలా అనమాట. సో ఎంజీఆర్ గారు ఇప్పుడు బతుకోసం ఏమవుతుంది అని చెప్పి ఆ బేసిక్ కోర్ ఐడియా ఉంటుంది కదా, సో అదైతే బాగుంది. సో అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ కార్తీ యొక్క పర్ఫార్మెన్స్. అసలు కార్తీ లేకపోతే ఈ సినిమాని అసలు మనం ఊహించుకోలేము. అసలు స్టోరీ స్క్రీన్ ప్లే సరిగ్గా అయితే ఉండదు, అండ్ సీన్ కూడా సరిగ్గా అయితే ఉండదు. బట్ తన యాక్టింగ్తో ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే ఎలివేట్ చేశాడు. కాస్త పూస్త మనం ఈ మూవీని చూడగలుగుతున్నామంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ కార్తీస్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్స్. అండ్ ఈ మూవీలో కొన్ని సెటప్స్ అయితే బాగుంటాయి. ఇందా చెప్పిన బేసిక్ ఐడియా అయితే బాగుంటుంది, ఆ ఇంటర్వెల్ బ్లాక్ అయితే బాగుంటుంది. సో అపరిచితుడు మూవీలో రాము నుంచి అపరిచితుడు తను ఎలా మారుతాడో ఒక ట్రాన్స్లేషన్ ఉంటుంది కదా, సో ఈ మూవీ కూడా అంతే. నార్మల్ వ్యక్తి నుంచి రామేశ్వరం నుంచి తను ఎంజీఆర్ గారితే మారుతారనమాట. సో ఆ ట్రాన్స్లేషన్ సీన్స్ కూడా ఒక లెవెల్ వరకు నాకైతే బాగానే అయితే అనిపించాయి. అండ్ మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కృతి శెట్టి కానీ, ఆనంద్ రాజు కానీ, సత్యరాజ్ కానీ, బాబీ సింహ కానీ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కింద చెప్పినట్టు బేసిక్ ఐడియా అయితే బాగుంది. బట్ దాన్ని ఎఫెక్టివ్గా 2.5 hours సినిమాగా అదైతే కన్వర్ట్ అయితే అవ్వలేదు. సో మెయిన్ ప్రాబ్లం ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక కొన్ని సీన్స్ మనకి హై ఇస్తాయి, ఆ తర్వాత ఎమ్మటే మనకి ఒక సీన్ అనేది మనకి లో అయితే ఇస్తుంది. లైక్ మూవీ స్టార్ట్ అవ్వడం మంచిగా అయితే స్టార్ట్ అవుతుంది, బట్ మెయిన్ స్టోరీకి వెళ్ళడానికి ఒక 1/2 hour టైం పీరియడ్ అయితే తీసుకున్నారు. సో అది కూడా అంతా మనకి వేస్టేజ్ అన్నట్టు నాకైతే అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో హీరోయిన్కి మంచి క్యారెక్టర్ అయితే ఉంది, అండ్ కృతి శెట్టి కూడా మంచిగానే అయితే పర్ఫామ్ చేసింది తప్ప బట్ తన క్యారెక్టర్ని ఇంకా బెటర్గా ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. సో అది ఈ మూవీకి ఒక మేజర్ మైనస్ పాయింట్. అండ్ ఒక హై మూమెంట్ వస్తుంది, అండ్ ఆ తర్వాత ఎమ్మటే కొంచెం లో మూమెంట్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకొక మేజర్ మైనస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఈ మూవీ ఒక విలన్స్. సో కార్తీ సినిమాలో విలన్స్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయితే ఉంటారు. మీరు కనుక ఒక అబ్జర్వ్ చేయండి, లేక నా పేరు శివ అనే మూవీలో ఉంటుంది, లేక విలన్ గ్యాంగ్ ఉంటుంది కదా, సో వాళ్ళని చూస్తే మనకైతే భయం అయితే కలుగుతుంది. అండ్ కాకి అనే మూవీ కానీ, అండ్ ఖైదీ అనే మూవీ ఇలా మూవీస్ మనం చూసుకుంటే కనుక కార్తీ మూవీలో విలన్స్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయితే ఉంటారు. బట్ ఈ మూవీలో విలన్స్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయితే అసలు ఆ మేజర్ కాన్ఫ్లిక్ట్ అనేది లేదు. సో విలన్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయితే లేదు. సో అది ఈ మూవీకి ఒక మేజర్ మైనస్ పాయింట్. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి లైక్ మూవీ అయితే 1 time వాచబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ కార్తీ. బట్ లేదు అంటే మూవీ బిలో యావరేజ్ టు యావరేజ్ ఉండే మూవీ. అండ్ ఈ మూవీకి నేను సరే రేటింగ్ అరౌండ్ 2 to 2.25 మధ్యలో ఈ మూవీకి మన రేటింగ్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ ఇది ఫ్యామిలీ వాచబుల్, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అనేది ఈ మూవీలో అయితే లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.